ఉపరాష్ట్రపతి ఎన్నిక కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఓటింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును మొదట రేవంత్ రెడ్డి ప్రతిపాదించి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించినట్టు సమాచారం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతరులు వివిధ రాష్ట్రాల్లో ఆయనతో పాటు పర్యటించారు. ఓటర్ కాకపోయినా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండటంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు సీఎం ఢిల్లీలో ఉంటారని సమాచారం. ఇక మరోవైపు ఓటింగ్ అనంతరం ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, తాజా రాజకీయాలపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు.